అమెరికా వైట్ హౌస్ సమీపంలో కాల్పులు కలకలం చోటు చేసుకుంది. సీక్రెట్ సర్వీస్ చెక్ పాయింట్ వద్దకు దూసుకొచ్చిన ఓ దుండగుడు బలగాలపై కాల్పులకు దిగాడు. దీంతో సీక్రెట్ సర్వీస్ అధికారులు ఎదురు కాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. కాల్పుల సమయంలో అధ్యక్షుడు ట్రంప్ శ్వేత సౌధంలోనే ఉన్నట్లు సమాచారం. కాల్పుల ఘటన నేపథ్యంలో పోలీసులు భద్రతా బలగాలు వైట్ హౌస్ వద్ద భారీగా మోహరించారు. శ్వేత సౌధం సమీపంలో వరుస కాల్పుల శబ్దాలు విన్నట్లు జర్నలిస్టులు తెలిపారు. దీంతో జర్నలిస్టులను ప్రెస్ బ్రీఫింగ్ రూమ్లోకి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. అమెరికా వైట్ హౌస్ సమీపంలో కాల్పులు కలకలం చోటు చేసుకుంది. సీక్రెట్ సర్వీస్ చెక్ పాయింట్ వద్దకు దూసుకొచ్చిన ఓ దుండగుడు బలగాలపై కాల్పులకు దిగాడు. దీంతో సీక్రెట్ సర్వీస్ అధికారులు ఎదురు కాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. కాల్పుల సమయంలో అధ్యక్షుడు ట్రంప్ శ్వేత సౌధంలోనే ఉన్నట్లు సమాచారం. కాల్పుల ఘటన నేపథ్యంలో పోలీసులు భద్రతా బలగాలు వైట్ హౌస్ వద్ద భారీగా మోహరించారు. శ్వేత సౌధం సమీపంలో వరుస కాల్పుల శబ్దాలు విన్నట్లు జర్నలిస్టులు తెలిపారు. దీంతో జర్నలిస్టులను ప్రెస్ బ్రీఫింగ్ రూమ్లోకి వెళ్లాలని అధికారులు ఆదేశించారు.